మమ్మీ బయటికి వెళ్దాం మమ్మీ. మమ్మీ నాకు ఈరోజు హాలిడే, బయటికి వెళ్దాం. డాడీ ప్లీజ్ డాడీ ఆగు కాసేపు. అబ్బా ప్లీజ్ డాడీ బయటికి చెప్పానా? అబ్బా బయటికి వెళ్దాం. ఒక నిమిషం ఆ మొబైల్ తీసుకో, గేమ్స్ ఆడుకో. కూర్చో. అమ్మో టైం ఎంత అవుతుంది? స్కూల్కి వెళ్ళావా? నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏంటి వెళ్ళనంటున్నావు? నేను ఒకసారి చెప్పాను కదా వెళ్ళనని. నేను ఈరోజు వెళ్ళను. నువ్వు వెళ్ళాల్సిందే, లేకపోతే ఊరుకోను. ఏంటంత ఫోర్స్ చేస్తున్నావు? నాకు ఇష్టం ఉంటే వెళ్తాను, లేదంటే లేదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నిన్ను అమ్మా పద్మ ఆగు. చూడండి ఎలా తయారైందో. ఏం నాన్న ఎందుకు ఆపుతున్నావు? దానికి కొంచెమైనా భయం ఉందా? పద్ధతితో ఎలా మాట్లాడిందో చూసారా? చిన్న పెద్ద తేడా లేకుండా పోయింది దానికి. అయినా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, కళ్ళున్నాయి కదా, చూడలేదా నువ్వు ఎలా మాట్లాడుతుందో? ఏరా శోభన్, నీ పెళ్ళానికి పాప మర్యాద ఇవ్వట్లేదని అంటున్నావు. నువ్విస్తున్నావు మీ నాన్నకి మర్యాద? పెద్దవాళ్ళని చూసే పిల్లలు నేర్చుకుంటారా? నువ్వు నీ పెళ్ళ మాకు మర్యాద ఇచ్చుంటే నీ కూతురు కూడా మీకు మర్యాద ఇచ్చుండేది. తెల్లారు లేచిన కాడి నుంచి నువ్వో ఫోను నీ పెళ్ళ ఫోను పట్టుకొని కూర్చుంటారు. పాప ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమంటే దానికో ఫోన్ ఇచ్చి కూర్చోపెడతారు. మీరు చెడిపోయింది కాకుండా పిల్లని కూడా చెడగొడుతున్నారు. ఇంకా దానికి ఏం తెలుస్తుంది? నాయనమ్మ తాతయ్య అమ్మ నాన్న చెప్పి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలని దానికి ఎక్కడ తెలుస్తుంది? దాన్ని బయటికి తీసుకెళ్లి ఏ వినోదాన్నో విజ్ఞానంలో కలిగించే వస్తువులు చూపెట్టకుండా చిన్న ఫోన్ అనేది ఇచ్చి దాన్ని ఇంట్లో కట్టడి చేసి దాని భవిష్యత్తుని మీరే పాడు చేస్తున్నారా? దానికి అమ్మా నాన్న ఓ సెల్ ఫోన్ తప్ప ఇంకా వేరే ప్రపంచం లేకుండా పోతుందిరా. పోను పోను మమ్మల్ని అయినా కనీసం గుర్తుపడుతుందో లేదో. మమ్మల్ని క్షమించండి అమ్మా, మేము అంత దూరం ఆలోచించలేదు నాన్న. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాం. పద్దు, ఇక ముందు మనం సెల్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆఫీస్ ఫోన్లు వస్తేనో, నీకు ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ కాల్ చేస్తేనో మాట్లాడతాం. మిగతా టైం అంతా కూడా మన పాపతోని మా అమ్మ నాన్నతో స్పెండ్ చేద్దాం, సరేనా? మొబైల్ని పరిమితిగా వాడితే మంచిది. కానీ ఈ రోజుల్లో మొబైల్ ప్రపంచమైపోయింది. మొబైల్ లేని రోజుల్లో విలువలు బంధాలు తెలిసేవి. దయచేసి పిల్లలకు పరిమితికి మించి ఫోన్ ఇవ్వకండి. పిల్లలకి ప్రేమాభిమానాల గురించి, పెద్దల పట్ల గౌరవం, బంధాలు వాటి విలువల గురించి తెలియజెప్పండి.